వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కూలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పగటిపూట ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చిన ప్రజలు రోడ్డు పక్కన ఉన్న పండ్ల రసాలు లేక కొబ్బరి బొండాల దుకాణాలను ఆశ్రయించి తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. బాగా ఎండ బాగుంది. పొద్దున పనికి వెళ్ళినామంటే 9 గంటలకే చాలా వేడివేడిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 అయినా కానీ అంతే వేడిగాలులు ఉన్నాయి. పని చేయాలన్నా కూడా ఎండకు బాగా కష్టమవుతున్నది. ఎక్కడ నిలిచినా కానీ కుండల నీళ్లు కూడా ఇనికిపోతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేకుండా చిన్న పెద్ద బాగా ఎండలల్లో అలసిపోతున్నారు. చేనులకు పోయినా కానీ పత్తి కట్టేరినా అక్కడ కూడా ఒక క్యాన్ కొనవస్తే సరిపోతలేవు. చాలా దాహంగా అయిపోతున్నది. జిల్లాలో ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వడదెబ్బను విపత్తుగా ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో వడదెబ్బతో వచ్చే బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించేందుకు రిమ్స్ ఆసుపత్రిలో 5 పడకలతో ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేశారు. అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. కాగా ఎండలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమై ఒకవేళ బయటకు గనక వెళితే తప్పక తలకు టోపీ గాని రుమాలు గాని ధరించి వెళ్లాలని పేర్కొంటున్నారు. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు నీళ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మన దాదాపు ఒక 2-3 రోజుల నుంచి మన ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. దాదాపు 40 నుంచి 40 to 43 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో మన ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనము పని వేళలను కూడా మార్చుకుంటే బాగుంటుంది. ఏదైనా పని ఉన్నట్టయితే మార్నింగ్ వేళలో 6 to 10 లోపు చేయించుకోవాలి. అదేవిధంగా ఈవినింగ్ 4 తర్వాత చేయాలి. వారు క్యాపులు ధరించడము, రుమాలు ధరించడము, గొడుగులు ధరించడం అలాంటివి చేయాలి. నీడలో పని చేసినట్టయితే బాగుంటుంది. ఎవరికైనా స్పృహ కోల్పోవడం కానీ, విపరీతమైన వేడిగా జ్వరంగా ఉండడం కానీ, వాంతులు ఉండడం కానీ, వికారంగా ఉండడం కానీ, ఫిట్స్ రావడం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.